one more video. So ee roju video lo we are going to the famous Budapest thermal baths. So thumbnail lo choose untaru kada meeru, and look at all the mess. So quick ga ready అయిపోవాలన్నమాట. ఇప్పుడు అగస్త్య ఎక్కడ అని చూస్తుంటున్నారేమో. సో అగస్త్య went to school ఉంటే, సో we booked for thermal baths అనమాట. అగస్త్య స్కూల్ ఉండింది. సో హీ ఈజ్ నాట్ అలౌడ్ కూడా. సో వాడు స్కూల్ ఉన్నప్పుడు మేము వెళ్దాం అనుకున్నాం. సో లక్కీగా వీ గాట్ అ ఛాన్స్ టు గో. సో బుక్ చేసుకున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఒక బ్యాక్ ప్యాక్ తీసుకుంటున్నాము. సో బ్యాక్ ప్యాక్లో మేము ఏమేమి ప్యాక్ చేసుకుంటాము అది షో యూ గైస్ వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి ఈ బ్యాక్ ప్యాక్ తీసుకుంటున్నాం. ఇంత బ్యాక్ ప్యాక్ ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్, టవల్స్, మళ్ళా నా బాత్ రోబు, స్విమ్ సూట్, ఎక్స్ట్రా క్లోత్స్, మా స్లిప్పర్స్ అవన్నీ కూడా ప్యాక్ చేయాలి. సో అందుకే అని చెప్పి వీఆర్ టేకింగ్ దిస్ బ్యాక్ ప్యాక్. సో బ్యాక్ ప్యాక్ అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి వి టుక్ దిస్ అనమాట. సో మనకి స్లిప్పర్స్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ క్లాత్స్ అయితే పెట్టుకోవాలి. సో కంపల్సరీ స్లిప్పర్స్, టవల్స్ అండ్ స్విమ్ సూట్స్ అయితే పెట్టుకోవాలని చెప్పి రాశారనమాట టికెట్ పైన. సో ఒక ఎక్స్ట్రా టీ షర్ట్ ఇచ్చాడు, స్వెట్ షర్టు. ఓకే, నేను ఎక్స్ట్రా క్లోత్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఒక స్కార్ఫ్ తీసుకుంటున్నాను నా కోసం. అండ్ స్విమ్ సూట్, నా స్విమ్ సూట్ ఇది. సో ఫస్ట్ అయితే ఇవన్నీ పెట్టేద్దాం లోపల. సో ఇప్పుడు మేము వెళ్ళేదాని పేరు సెచెనీ థర్మల్ బాత్ బుడాపెస్ట్లో. సో బుడాపెస్ట్లో ఇంకా 2-3 ఫేమస్ థర్మల్ బాత్స్ ఉంది, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్. సో ఇది యాక్చువల్లీ చాలా మెడిసినల్ వాటర్ అని కూడా అంటారు. సో మీకు అసలు థర్మల్ బాత్స్ అంటే ఏంటి అని కూడా మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే కూడా మీకు తెలుస్తుంది అనమాట. బట్ సో బుడాపెస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ సిటీ ఆఫ్ స్పాస్ అనమాట. సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ అన్ హాట్ వాటర్ స్పా. అండ్ ఈ కల్చర్ అనేది మనకి రోమ్ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్ జరిగాక 1913లో సెచెనీ థర్మల్ బాత్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారంట. అండ్ బట్ ది థర్మల్ బాత్ కాన్సెప్ట్ అనేది రోమ్ నుంచి వచ్చిన కల్చర్. బట్ బుడాపెస్ట్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ థర్మల్ బాత్స్. ఎక్కడి నుంచో వస్తారు బుడాపెస్ట్లో థర్మల్ బాత్స్లో. దే హ్యావ్ టు టేక్ అ డిప్ అని చెప్పి, బికాస్ ఇట్స్ లైక్ అ మెడిసినల్ వాటర్ అండ్ హాట్ వాటర్ కూడా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఫేమస్ డ్యూరింగ్ ద వింటర్స్ అనమాట. అండ్ యా, సో దాట్స్ లైక్ అ బేసిక్ ఆఫ్ థర్మల్ బాత్స్. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఇవన్నీ. నాకు థర్మల్ బాత్స్ ఉంది అని తెలుసు, బట్ దాని గురించి ఎక్కువ డీటెయిల్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ యా, లాస్ట్ వింటర్లో అప్పుడే వచ్చాం, ఇంకా సెటిల్ అవుతూనే ఉన్నాం కాబట్టి వి డింట్ హ్యావ్ టు గో. బట్ యా, ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాము అండ్ కొంచెం బ్రేక్ లాగా దొరికింది కాబట్టి ఈరోజు సో వీ హ్యావ్ బుక్డ్ అనమాట. ఒక్కొక్కరికి 15,000 ఫారెన్స్ పడింది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4,000 రూపీస్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4,000 రూపీస్. సో మనకి ఏంటి అంటే పొద్దున్న 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చు అంట వాటర్లోనే. అది మీ ఇష్టం. సో వాటర్లో ఉండొచ్చు, బయట రావచ్చు. అక్కడ చాలా డిప్స్ ఉంటాయన్నమాట. లైక్ చాలా చిన్న చిన్న పూల్స్ అన్నీ ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. సో ఐ థింక్ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మీకు. సో యాక్చువల్గా థర్మల్ బాత్స్ ఎలా ఉంటుంది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కీప్ వాచింగ్ ద వీడియో అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. సో నౌ లెట్స్ గో. దిస్ ఈస్ సిటీ పార్క్. నేను మైక్ పెట్టుకోలేదు. లెట్స్ సీ వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యా, సిటీ పార్క్ చాలా పెద్దది యాక్చువల్లీ. సిటీ పార్క్ చాలాసార్లు చూపించాను, వ్లాగ్స్లో చూపించే ఉన్నాను మీకు సిటీ పార్క్ మొత్తము నా వ్లాగ్స్ అన్నిట్లో. లాస్ట్ సమ్మర్లో కూడా సిటీ పార్క్ వచ్చాము. ఇక్కడ చాలా కార్నివల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో జనరల్గా అక్కడ వాటర్ ఫౌంటైన్ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడే మేము ఆడిపిస్తూ ఉంటాము అప్పుడప్పుడు అగస్త్యని తీసుకొచ్చి. ఎందుకంటే దగ్గర జస్ట్ 15 minutes కాబట్టి వీల్ జస్ట్ కమ్ అనమాట. 4 kilometers 5 kilometers ఉంటుంది అంతే ఇంటి నుంచి. బస్సులో వస్తే ఒక 5 stops. సో ఇప్పుడు మనం చాలా దూరం నడుచుకొని పోవాలి. ఆల్మోస్ట్ ఎన్ని రోజులైందో కదా మనం ఇద్దరే బయటకు వచ్చి ఇట్లా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేమిద్దరే బయటకు అయితే లేదు. ఒకరోజు ఉన్నాము. నాకు జనరల్గా నాకు ఒంట్లో బాగాలేదు అంటే అగస్త్య స్కూల్కి వెళ్తాడు, ఇంకా ఇంట్లోనే ఒక్కొక్కసారి ఉంటాను, ఒక్కొక్కసారి వెంకట్ కూడా ఉంటాడు. సో
ఇంకిద్దరం ఒకే ఆఫీస్ కూడా కాబట్టి ఒకేసారి లీవ్ తీసుకోవడం కూడా కష్టమే యాక్చువల్లీ. బట్ యా ఇట్లా ఇద్దరమే బయటికి వెళ్ళడం అనేది ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం. సో ఇది బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఆర్ మా మమ్మీ వాళ్ళు అగస్త్యని చూసుకుంటే వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అనమాట. ఇట్లా డిన్నర్కి వెళ్ళిపోవడము, లేకపోతే బయటికి ఎటైనా వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, అలా చాలా చేసాము. వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ వీ టైమ్. బట్ యా బుడాపెస్ట్కి వచ్చాక ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అనమాట. బట్ యా ఐ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ అవుట్ టైమ్. ఎంత బిజీగా ఉన్నా సరే, లీవ్స్ పెట్టుకొని అయినా సరే, హస్బెండ్ అండ్ వైఫ్ టైం ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నా ప్రకారం. కిడ్ ఈస్ దేర్, బట్ కిడ్ ఉంటే ఆబ్వియస్లీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. చాలా ఉంటాయి మనం కిడ్ ఉంటే చేసుకోవాల్సినవి. బట్ ఇలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తే వి గెట్ నైస్ వైబ్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరేమనుకుంటారు? ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఈ వీడియో చూస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే సెచేని థర్మల్ బాత్. లోపలికి పోతే చాలా డిఫరెంట్ పూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఎత్తుక్కొని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఆన్లైన్ టికెట్స్కి ఎంట్రన్స్ ఎక్కడ అని చెప్పి ఇక్కడ రాశారు. సో దాన్ని చూస్తున్నాం మనము. సో ఇక్కడ బయట సర్కస్ ఉందని చూసాం గైస్ ఇప్పుడే. ఐ థింక్ చెట్ల అడ్డం వచ్చింది, చూసి అవడండి. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ. యా, సో నేను ఫోకస్ చేశాను కదా. సో ఆ బిల్డింగ్లో సర్కస్ జరుగుతుందంట. ఏం జరిగినా బయటకు వచ్చినా కూడా మేము పిల్లల గురించే మాట్లాడుతుంటాం. అగస్త్యకి అదైతే నచ్చుతుందేమో, సర్కస్ తీసుకొద్దాము. అరే పార్క్లో పిల్లలు అంతా అగస్త్య వస్తే ఎంజాయ్ చేస్తాడు. అక్కడ పూల్ దగ్గర ఫిషెస్ చూసాం. అగస్త్య అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడేమో ఫిషెస్ని చూసి. ఇవే మాట్లాడతాం బయటకు వస్తే కూడా. ఐ థింక్ దట్స్ హౌ వీ ఆర్ ఆఫ్టర్ కిడ్స్. మాకు మీ టైం ఉన్నా కూడా వీ టాక్ అబౌట్ కిడ్స్. వాడు ఉంటే కూడా వాడి గురించే మాట్లాడతాం. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఆన్లైన్ టికెట్స్ ఎంట్రీ ఇది గైస్. సో ఇక్కడికి వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు అక్కడ. అది సువెనీర్ షాప్. ఇది సువెనీర్ షాప్. ఇక్కడ టికెట్స్ చూపించాలి, ఏ టికెట్ కౌంటర్. ఇలా ఏదో బ్యాండ్స్ ఇచ్చారు. సో మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఈ బ్యాండ్ కంపల్సరీ మనతోనే ఉండాలి కదా. యా, జస్ట్ వండర్లాలో ఇచ్చే ట్యాక్స్ లాగా గైస్ ఇదంతే. అండ్ యా, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. యా, సువెనీర్ షాప్. హలో, యా వీ హ్యావ్. యా, థ్యాంక్ యూ. యా, స్లిప్పర్స్ అండ్ టవల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలంట. సో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ స్టఫ్ హియర్. చాలా కాస్ట్లీ ఉంది యాక్చువల్లీ స్విమ్ సూట్స్ అన్నీ కూడా. ఎక్కడ ఇదా? సో జస్ట్ స్కాన్ చేసి రావడం అంతే. యా షూర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ రూమ్ నెంబర్స్ ఉంది. సో €6 ఎక్స్ట్రా కట్టాడంట మా ఆయన ప్రైవేట్ క్యాబిన్స్ కోసం. చిన్న క్యాబిన్సే, పెద్ద పెద్ద రూమ్స్ ఏమి ఇవ్వరు. బట్ ఈ పక్క చూసినట్టయితే ఆల్రెడీ థర్మల్ బాత్లో అందరూ బాత్ చేస్తూ ఉన్నారు. 408 గుర్తుందా? 408 అనుకుంటా. ఇంత చిన్న రూమ్, ఇది ప్రైవేట్ రూమ్. చిన్న లాకర్ కాకుండా ఒక రూమ్ ఇచ్చారు మనకు అంతే. సో ప్రశ్న అయితే లెట్స్ చేంజ్ ఇక్కడ చూపి. సో ఎస్, వీఆర్ ఆల్ సెట్.
thermal baths of Budapest. గైస్ నాకు వాటర్ అంటే చాలా భయం, అందుకే మా ఆయన్ని మొత్తం ఇట్లా పట్టుకునే ఉన్నాను. చాలా వెచ్చగా ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో అయితే. మమ్మీ కింద ఏదో వస్తుంది. ఏం రాదు. ఇట్లా ఉంటుంది. అయ్యో దేనికంటే వీళ్ళు చాలా భయం. తీసుకొచ్చాడు బట్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పూల్లో చేయాలి అంటే వాటర్ చాలా చల్లగా ఉంటుంది అని చెప్పి ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ అనమాట. బట్ ఇప్పుడు వాటర్ వెచ్చగా ఉంది, పొగలు వస్తుంది అసలే బయటికి. నాకు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వెచ్చగా ఉండే వాటర్లో అండ్ కొంచెం మెడిసినల్ వాటర్లో ఇలా మునిగి తేలుతుంటే చాలా హ్యాపీగా ఉంది. కాలు కింద అందట్లేదు, చాలా మేనేజ్ చేస్తున్నాం ఆయన చేయి పట్టుకొని. సో ఇండియన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఫారినర్సే ఉంటారనమాట. బట్ ఎవరైనా బుడాపెస్ట్కి వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సో నేను ఎక్కువైతే వీడియోస్ తీయలేదన్నమాట, ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ టు ఫిలిం. అంత అప్రోప్రియేట్ డ్రెస్సెస్ అందరూ వేసుకొని ఉండరు కాబట్టి. సో ఇది నేను చూపిస్తున్నది ఇండోర్ పూల్స్ అనమాట. సో ఇక్కడ ఇండోర్ పూల్స్ అని కూడా ఉంటాయి, చాలా డిఫరెంట్ ఇండోర్ పూల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా అవుట్డోర్ కావాలంటే అవుట్డోర్లో కూడా చేయొచ్చు, ఇండోర్ కావాలంటే ఇండోర్లో కూడా చేయొచ్చు. అండ్ ఆల్ ద పూల్స్ ఆర్ థర్మల్, ఆల్ ద పూల్స్ ఆర్ టెంపరేచర్ కంట్రోల్. సో ఎస్, ఇది మా థర్మల్ బాత్ ఎక్స్పీరియన్స్. సో నా వెనకాల చూస్తున్నారు కదా, దాట్ ఈస్ థర్మల్ బాత్ అండ్ అది హాట్ ఎయిర్ బలూన్. సో ఐ థింక్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. నాకైతే పిచ్చగా నచ్చేసింది థర్మల్ బాత్. సో ఎవరైనా యూరోప్కి ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై టు కమ్ టు బుడాపెస్ట్ గైస్. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అఫోర్డబుల్ కంట్రీ ఇన్ యూరోప్ అండ్ ఆల్సో చాలా బాగుంటుంది కూడా చూసేదానికి. సో డెఫినెట్లీ ప్లాన్ అండ్ కమ్ టు బుడాపెస్ట్ అండ్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ థర్మల్ స్పాస్ యాజ్ వెల్. ఇదే కాదు, చాలా కూడా ఉంటుంది థర్మల్ బాత్స్ బుడాపెస్ట్లో. సో డెఫినెట్లీ ట్రై టు విజిట్ అండ్ ఇట్స్ మెడిసినల్, ఇట్స్ వార్మ్ వాటర్. సో చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ కూడా రావచ్చు. ప్లాన్ యూర్ ట్రిప్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ this video with your family and friends and also comment your opinion on this video. I'll see you guys in the next video. Until then, bye.